నమస్కారం అందరికీ. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. రత్నగిరి కొండపై వెలసిన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి చరిత్ర. చాలా కాలం ముందు ఇప్పుడు అన్నవరం అని పిలువబడే ప్రదేశమంతా ఘనమైన అడవితో నిండి ఉండేది. ఆ ప్రదేశంలో రాత్రుల్లో కొన్ని దివ్య వెలుగులు కనిపించేవి అని గ్రామ ప్రజలు చెప్పుకునేవారు. కొన్నిసార్లు కొండపై మంత్రధ్వనులు, ఘంటల శబ్దాలు వినిపించేవి అని నమ్మకం. ఆ సమయంలో విలేజ్ హెడ్కి ఒక రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నంలో స్వామి స్వయంగా దర్శనమిచ్చి, నేను ఈ రత్నగిరి కొండపై ఉన్నాను, నన్ను బయటకి తీసుకొని ప్రతిష్ఠ చెయ్యండి అని చెప్పారు. మరుసటి రోజు విలేజర్స్ అందరూ కలిసి కొండపై వెళ్లారు. అక్కడ ఒక దివ్య విగ్రహం దొరికింది. ఆ విగ్రహం చూస్తే అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రూపంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాలు కలిసి ఉన్నాయి. అక్కడే స్వామివారి టెంపుల్ నిర్మించారు. ఆ కొండకి రత్నగిరి అని పేరు వచ్చింది. రత్నాలలాంటి దివ్యప్రకాశం వల్ల ఆ పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. క్రమంగా ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పవర్ఫుల్ క్షేత్రాలలో ఒకటిగా మారింది. భక్తులు సత్యనారాయణ వ్రతం చేస్తే కష్టాలు తగ్గుతాయి, కుటుంబంలో సంతోషం వస్తుంది, ఆర్థిక సమస్యలు దూరమవుతాయి అని నమ్ముతారు. ఈరోజు కూడా లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం అన్నవరంకి వస్తున్నారు. కాని ఈ టెంపుల్లో ఇంకా ఒక పెద్ద రహస్యముంది. అది రథ విధానం మరియు రత్న అని వినిపించే ఆ అద్భుత రిథం. ఆ రహస్యం గురించి నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. జై సత్యనారాయణ.